ఫ్రెండ్స్, ఒప్పో నుంచి అయితే కొత్త ఫ్లాక్స్ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. రెనో 14 అండ్ 14 ప్రో. రెనో సిరీస్ అంటేనే మెయిన్ గా వీళ్ళు ఫోకస్ చేసే కెమెరాస్, పోర్ట్రేట్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్ అయితే రెండు ఒకేలా ఉంటాయి, చిన్న చిన్న చేంజెస్ మాత్రం ఉంటాయి. రెనో 14 ప్రో కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా మీకు 50 మెగాపిక్సెల్స్ వస్తుంది, బ్యాక్ కెమెరా అయితే క్వాడ్ కెమెరాతో వస్తుంది. అంటే మూడు వచ్చి మీకు 50 మెగాపిక్సెల్స్ వస్తాయి. అంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, అలాగే 50 మెగాపిక్సెల్ 3.5 టెలిఫోటో పోర్ట్రేట్ లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే రెనో 14 కెమెరాస్ బోత్ ఆర్ అన్ని ఈక్వల్ గా వస్తాయి. బట్ మీకు బ్యాక్ సైడ్ మీకు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మాత్రమే మారుతుంది. మిగతా కెమెరాస్ అని యాజ్ సేమ్ అలానే వస్తాయి. దీంట్లో మీకు పోర్ట్రేట్ షాట్స్ అనేవి 3.5x కూడా ఫోటో పిక్చర్ క్యాప్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు అన్ని క్యామ్స్ యూజ్ చేసి మీరు 4K 60 FPS అలాగే HDR లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ మీకు అండర్ వాటర్ ఫీచర్ కూడా యాడ్ చేస్తారు. అంటే మీకు అండర్ వాటర్ లో మీరు ఫొటోస్ కానీ వీడియోస్ అయితే తీసుకోవచ్చు, పిక్చర్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇవి రెండు మీకు వన్ పీస్ కప్టెడ్ గ్లాస్ ప్రొడక్షన్ తో వస్తాయి. దీంట్లో మీకు ఫ్రంట్ గ్లాస్ విషయానికి వస్తే కారియన్ గ్లాస్ విక్టర్స్ 7 ప్రొడక్షన్ తో వస్తుంది. 66, 68, 69 రేటింగ్ కూడా ఉంటుంది. వచ్చేసరికి మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ఏరోస్కోప్ గార్డ్ అలాగే అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫోన్ థిక్నెస్ విషయానికి వస్తే 7.48 తో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే రెనో 14 ప్రో అయితే మీకు 6200 mAh బ్యాటరీ, 14 విషయానికి వస్తే మీకు 6000 mAh బ్యాటరీ విత్ 80 చార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెనో 14 అనేది మీకు 8350 డైమెన్సిటీ ప్రాసెస్ తో వస్తుంది. అలాగే 14 ప్రో అయితే మీకు 8450 డైమెన్సిటీ 4nm ప్రాసెస్ తో వస్తుంది. సో ఈ మొబైల్ మనకి జూలై 3rd అయితే లాంచ్ అవబోతుంది. దీని ఫుల్ వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తాను, అక్కడైతే చూసేయండి. ఫర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.